Amazing Villa, Amazing Villa. సో ఈ రోజు మనం జూకి వచ్చేసాం అండ్ మన ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో యానిమల్స్ అడాప్షన్కి ఉన్నాయి. అసలు యానిమల్స్ని చూద్దాం, ఏమేమి అడాప్ట్ చేసుకోవచ్చో చూద్దాం, ఎలా అడాప్ట్ చేసుకోవాలో చూద్దాం. అండ్ బై ద వే మొత్తం ఏపీ అంతటికి చూసుకుంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జూ మన ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు లేఅవుట్ కూడా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి, డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు అమేజింగ్ పిల్ల మీకు చూపించబోతుంది. లెట్స్ గో. I'm so excited because one of my favorite animal ni nenu meeku chupinchabothunanu. That's none other than the elephant here. So enta baagunnayo ee rendu kuda. నాకు ఈ ఎలిఫెంట్స్ని చూస్తుంటే చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఫీమేల్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో దీని పేరు సరస్వతి అండ్ దీని పేరు లక్ష్మి. సో లక్ష్మి ఎవరో కాదు, సరస్వతి డాటర్ అన్నమాట. సో మదర్ అండ్ డాటర్ 2 పక్కనే ఉన్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ అటువైపు చూసుకుంటే అది ఒక మేల్ ఎలిఫెంట్, దాని పేరు రాజు. అండ్ అంతేకాకుండా లాన్ ఎంక్లోజర్లో ఒక మేల్ ఎలిఫెంట్ ఉంది, దాని పేరు కృష్ణ అన్నమాట. సో నాకు ఈ పేర్లు కూడా చాలా నచ్చేసాయి. సో ఇక్కడ మాత్రం జూలో వచ్చే వైజాగైట్స్ అందరినీ కూడా ఈ మామ్ అండ్ డాటర్ డ్యూయో ఎంటర్టైన్ చేస్తున్నారు. సో చూసారా, నమస్తే చెప్తుంది, పలకరిస్తుంది వచ్చినందుకు. చాలా క్యూట్ ఉండే. సో ఇది రాజు అన్నమాట, మేల్ ఎలిఫెంట్. సో ఇప్పుడే రాయల్ బెంగాల్ టైగర్ అట్లా వెళ్ళింది అనమాట. ఓ మై గాడ్, ఎస్ ఇట్ ఈస్ హియర్. సో చూసారు కదా, దాని నడకలో కూడా ఆ రాయల్టీ మీకు కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ద ఓన్లీ బెంగాల్ టైగర్ విచ్ వీ హ్యావ్ ఎట్ అవర్ వైజాగ్ జూ. సో చూస్తే యూనో దాని నడక కూడా ఎంత రాయల్గా ఉందో. సో బేసికలీ మీరు కనుక ఈ బెంగాల్ టైగర్ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ కాస్టింగ్ యూ అరౌండ్ 1,90,000 per year. సో మీరు హ్యాపీగా దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఇమాజిన్ బీయింగ్ అ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ దిస్ రాయల్ బెంగాల్ టైగర్, హౌ రాయల్ ఇట్ వుడ్ బి. సో ప్రస్తుతానికి మీరు అక్కడ చూసినట్టయితే వీ కెన్ సీ ద వైట్ టైగర్. OMG, లుక్ ఎట్ ఇట్, హౌ ఇస్ ఇట్ వాకింగ్. అసలు చాలా రాయల్గా లెజెండరీగా వాక్ చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ వైట్ టైగర్ యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ అవర్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. సో అది చాలా స్పేషియస్గా ఉంది. అండ్ నేను విన్నది ఏంటి అంటే వైట్ టైగర్కి ఇక్కడ ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. యూజువలీ టైగర్స్ మనం ఏ కలర్లో ఉంటుందో మీకు తెలుసు, కానీ వైట్ టైగర్ని చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు అట్లా వాక్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది, ఒక్కసారి హాయ్ చెప్తుంది అనమాట. సో మీకు కూడా వైట్ టైగర్కి ఒక్కసారి అలా హాయ్ చెప్పాలని ఉంటే డూ విజిట్. చూసారు కదా ఎంత క్యూట్ ఉన్నాయో ఈ 2 కూడా. సో చాలా బాగున్నాయి. ఈ హైనాస్ 2 ఉన్నాయన్నమాట మన వైజాగ్ జూలో. అండ్ చూసుకుంటే ఇవి పరిగెట్టినప్పుడు ఈ గాలికి వాటి ఫర్ అసలు చాలా మంచిగా ఎగురుతుంది. ఇట్స్ గివింగ్ అ నైట్ సినిమాటిక్ ఫీల్. సో బేసికలీ ఒక యానిమల్ బాగుంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే యానిమల్ యొక్క టెక్స్చర్ అండ్ వాటి యొక్క ఫర్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ హైనాస్ని చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది, దే ఆర్ సూపర్ హెల్దీ అని. సో జాన్స్, ఇప్పుడైతే మనం రింగ్ టెయిల్ లిమార్డ్స్ దగ్గర ఉన్నాం. సో అక్కడ చూసినట్టయితే ఇదొక కోతి జాతికి సంబంధించిన జంతువు అనమాట. దాని టెయిల్స్ చూస్తే మొత్తం 12 రింగ్స్ లెక్క ఉన్నాయి. సో బేసికలీ ట్విల్ అంటే రింగ్స్ అంటే మీరు ఇట్లా రింగ్స్ కాదు,
ఒక కాన్స్టెంట్గా ఉండే టేల్కి రింగ్ అన్నట్టుగా డార్క్ కలర్ సర్కిల్స్లో మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో అందుకే దీన్ని రింగ్ టేల్ లెమూర్ అంటారనమాట. సో దిస్ ఇస్ ఆల్సో దేర్ ఫర్ ద అడాప్షన్. సో మనకి దీనికి ఆల్మోస్ట్ ఒక 36,000 అట్లా అవుతుంది ఫర్ 1 year, విచ్ ఇస్ వెరీ వెరీ రీజనబుల్. సో మనం మంత్కి కొంచెం దాచుకున్నా సరే హ్యాపీగా ఈ రింగ్ టేల్ లెమూర్ని అడాప్ట్ చేసుకోవచ్చు. చూసారా అసలు బ్రెడ్ ఉంది, శనగలు ఉన్నాయి, సపోటా ఉంది, వాటర్మెలన్, బనానా, పైనాపిల్, అమ్మో చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, కీరా ఉంది, బ్రెడ్ ఉంది, ఇంకా కాలీఫ్లవర్ ఉంది. ఇవన్నీ మనకి ఇచ్చారనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇక్కడ బబూన్కి ఫీడ్ చేయడానికి తీసుకెళ్తున్నారు. సో బబూన్స్ ఎందుకు హెల్దీగా, మొత్తం యానిమల్స్ అన్నీ సూపర్ హెల్దీగా ఉన్నాయి ఎందుకు అంటే మన జూ ఇంత బాగా కేర్ తీసుకుంటుంది కాబట్టి. మనం బయట చెత్తంతా మానేసి ఇంతే మంచి ఫుడ్ తీసుకోగలిగితే చాలా చాలా హెల్దీగా ఉంటాం. అట్లీస్ట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దీస్ యానిమల్స్. ఇక్కడ చక్కగా బొజ్జున్నాయి. ఇక్కడ ఎంత ఎండగా ఉన్నా సరే ఆ చెట్టు నీడల్లో హ్యాపీగా బొజ్జుంది అనమాట. ఇండియన్ వైల్డ్ డాగ్. సో బేసికలీ ఇండియన్ వైల్డ్ డాగ్స్ని మనం రకరకాల జాతులతో పిలుస్తాం. కొల్లేటి జాగలం అని చెప్పేసి, లేదు అంటే రాజపాల్యం అని చెప్పేసి. సో ఇది వన్ ఆఫ్ ద బ్రీడ్ అనమాట. సో దిస్ ఇస్ ఇండియన్ వైల్డ్ డాగ్. సో దీన్ని తెలుగు యొక్క జాతి ఏంటో మరి నాకు తెలీదు, కానీ ప్రస్తుతానికి చూస్తే స్లీపీ ఫేసెస్తో ఉన్నాయి. అది పాపం లెగిసింది కానీ ఇంకా స్టిల్ ఇట్స్ స్లీపీ. సో మీరు వైల్డ్ డాగ్ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే సంవత్సరానికి 50,000 రూపీస్ మీరు హ్యాపీగా దీన్ని కట్టేసి దీనికి హ్యాపీగా అడాప్ట్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క యానిమల్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల అదొక దట్స్ అన్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్, అ ప్రౌడ్ ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ దిస్ little animals అని చెప్పేసి. సో I've adopted a bird. I really urge all of you to adopt your favorite animal. మనం ఇంకా బోల్డ్ అనే యానిమల్స్ చూద్దాం. లెట్స్ గో. థ్యాంక్ యూ. చూసినట్టయితే ఇక్కడ చింపాంజీస్ ఉన్నాయి. ఇప్పుడే లోనకి వెళ్ళి బయటకు వస్తున్నాయి. సో బయటకు వస్తున్నప్పుడు ఒక చిన్న సీన్ జరిగిందనమాట. సో ఫస్ట్ ఒక చింపాంజీ వస్తుంటే అది ఆగిపోయింది. సో వెనకాల చింపాంజీ దాన్ని తోస్తుంది అనమాట, పదాన్ని. చూసారా ఎంత జాగ్రత్తగా ఎక్కుతున్నాయో. సో ప్రస్తుతానికి చూసుకుంటే మీరు ఈ ఏరియా అంతా కూడా టైర్స్తో ఉయ్యాల చేశారు. అండ్ అలానే రిక్రియేషన్, వాటి ఆట ఆడడానికి ఈ థ్రెడ్స్ పెట్టారు, వాటి జంపింగ్స్ అన్నిటికీ అనుకూలంగా ఉండడానికి. ఇది చూసారా ఒక చిన్న కేజ్లా ఉంది. మేబీ అది కూడా ఒక స్వింగ్ టైప్లో తిరుగుతుందేమో. అండ్ అక్కడంతా వుడ్తో ఏవో కన్స్ట్రక్ట్ చేశారు. సో మొత్తానికి చెప్పాలి అంటే దీస్ చింపాంజీస్ హ్యావ్ గాట్ నైస్ ఎమ్యూనిటీస్ టు హ్యావ్ దేర్ ఫన్ టైమ్. సో మీరు చింపాంజీని కనుక అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే 75,000 per year మీరు కట్టి హ్యాపీగా దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దే లుక్ క్యూట్. ఓకే జాన్, సో ప్రస్తుతానికైతే మనం ఎలుగుబంటి దగ్గర ఉన్నాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే అక్కడ 2 ఉన్నాయి చూసారా, రైనోసిరస్. చాలా క్యూట్ ఉన్నాయి కదా. పెద్దదని చూసారా? సో పెద్దది మదర్ అనమాట. మదర్ పేరు పద్మ. అండ్ పక్కన చిన్న బుడిదని చూసారా, అది సన్. అండ్ సన్ పేరు ఏంటో తెలుసా? దళపతి. ఎస్, ఎగ్జాక్ట్గా రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా మీరు. సో రజనీకాంత్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా ఇష్టమైన పేరు. సో దళపతి అనమాట. సో ఆ ఇద్దరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా హాయ్ చెప్తూ ఉంటారు. అండ్ మోస్ట్లీ మీరు చూసినట్టయితే ఇవి ఎప్పుడూ ఈ వాటర్లోనే ఉంటాయి. ఓకే, సో ప్రస్తుతానికి మనం బటర్ఫ్లై వరల్డ్లో ఉన్నాం. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ ద బటర్ఫ్లైస్. సో లెట్స్ గెట్ ఇట్.
Okay, so let's enter into the butterfly world. This is how we enter. మొత్తం చూస్తే green గా ఉంది. Butterfly ఇవి చూస్తే రాక్స్ లా ఉన్నాయి కదా, మన స్టార్ టార్టాయిసెస్ అన్నమాట. అది చూడండి పూల్లో ఎంచక్క ఎంజాయ్ చేస్తుంది. సో బేసికలీ మీరు స్టార్ టార్టాయిస్ ని కనుక అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే 11,000 per year అవుతుంది. అది కూడా 10 స్టార్ టార్టాయిస్ ని అడాప్ట్ చేసుకోవచ్చు. సో కూల్ రైట్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉడుము ఉంది. యూజువలీ అంటాం కదా ఉడుము పట్టు అని. సో ఈ ఉడుము అనేది ఎక్కడైతే ఉంటుందో చాలా గట్టిగా పట్టుకుని ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో దిస్ వన్ హ్యాస్ అ లింక్ టు మన కింగ్ శివాజీ. సో ఏంటి అంటే ఒక మొఘల్స్ దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ ఉడుంని యూజ్ చేసి శత్రువుల కోటకి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారనమాట. సో దాట్స్ హౌ దిస్ ఉడుం పట్టు అన్నది అప్పటి నుంచి పాపులర్ అయింది. సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని గ్రీన్ ఇగ్వానా అంటారు. సో బేసికలీ ఇది మన తెలుగులో ఊసరవల్లి అనమాట. సో ఈ ఊసరవల్లి మీకు తెలిసినట్టే ఎక్కడుంటే అక్కడ దాంతో పాటు కలర్స్ మారుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి లానా కొమ్మల మీద ఉంది కాబట్టి చెట్టు కొమ్మల మీద సో బ్రౌన్ కలర్లో ఉంది. అండ్ అట్లా వాక్ చేసుకుంటూ ఇక్కడ క్రోకడైల్ జోన్ కనిపించింది. క్రోకడైల్ జోన్లో క్రోకడైల్ ఇదిరా అని వెతికితే అక్కడ ఆ రాక్ టైప్లో ఉంది చూసారా, ఆ రాక్ క్రోకడైల్ కలిసిపోయి ఉన్నాయన్నమాట. సో ఈ వాటర్ వెనకాల క్రోకడైల్ ఉంది. మీరు క్రోకడైల్ని కనుక అడాప్ట్ చేసుకోవాలి అంటే 2 క్రోకడైల్స్ని కూడా ఇయర్లీ 24,000కి అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ ఆర్ క్రోకడైల్ లవర్, డూ యూజ్ దిస్ ఆపర్చునిటీ. సో మనం క్రోకడైల్స్ని చూసాం కదా. సో ఇక్కడ మనతో పాటు జూ కీపర్ ఉన్నారు నరేష్. హాయ్ నరేష్. సో మీరు క్రోకడైల్ ఈ జోన్లో ఎప్పటి నుంచి ఉన్నారు? 5 years అవుతుంది. అవునా? సో మరి మీరు చెప్పండి, ఇప్పుడు క్రోకడైల్స్ని చూస్తే మీరు ఇందాక రాజు పద్మ అని చెప్పేసి పేర్లు చెప్తున్నారు. సో అట్లా అసలు ఆ పేర్లు ఎందుకు పెడతారు? అండ్ అంటే అన్నీ ఒకేలా ఉంటాయి కదా, మీకు ఐడెంటిఫికేషన్ ఎట్లా? అది మొదట కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొంచెం అర్థం అవ్వదు. కానీ రాను ఏంటంటే వాటి ముఖం ఉండే గుర్తులను బట్టి బాడీ స్ట్రక్చర్ మారుతుంది. దాన్ని గమనించుకొని బాడీ దాన్ని బట్టి చెప్పగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాటి పేర్లు పెట్టడం అనేది రేపొద్దున్న అవి పిల్లలు పెట్టిన ఫీడింగ్ తీసుకున్న అవి ఏదైనా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఆ యానిమల్ గురించి అధికారులకు చెప్పడానికి వాటి పేర్లు అనేవి ఉపయోగపడతాయి. పలానా జంతువు తినలేదంటే అది ఏ జంతువు అని చెప్పడానికి దాని పేరు ఉపయోగపడుతుంది అన్నమాట. సో కృష్ణ తినలేదంటే కృష్ణ ఈరోజు తినలేదు మేడం, దాని గురించి ఇలా ఉంది అని చెప్తే అది డాక్టర్ గారికి అర్థం అవుతుంది పలానా యానిమల్. సో మీకు స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ ఉండిందా? అంటే ఈ యానిమల్ పేరు ఎలా గుర్తుపెట్టుకున్నారు మీరు? అలా ఉంటుందండి. కన్ఫ్యూజ్ అవ్వడం అంటే ఇది 3 ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి చెప్పడానికి అయితే. కానీ ఏంటంటే చిన్నవి మొహం మీద ఉండే అంటే పంటి ఘాట్లను బట్టి, లేదంటే మొహం మీద ఉబ్బెత్తుగా ఉండటం, అలాంటి వాటిని బట్టి గీతలు అలా ఉంటాయి. వాటిని బట్టి గుర్తుపట్టగలుగుతాను. ఓకే, సో ఇప్పుడు ఈ జూ అంతటికి కూడా ద టాలెస్ట్ యానిమల్ని మనం చూడబోతున్నాం, విచ్ ఇస్ నన్ అదర్ దాన్ ద జిరాఫ్ హియర్.
సో ఇక్కడ క్యారెట్, కుకుంబర్ ఇవన్నీ ఉన్నాయి చూసారు. ఇవంతా కూడా జిరాఫ్ ఫుడ్ అనమాట. పాలకూర, క్యాబేజ్, తర్వాత యాపిల్స్, టొమాటోస్. అండ్ అంతేకాకుండా జిరాఫ్స్ మార్నింగ్ నట్స్ ఇంకా ఓట్స్ కూడా తింటాయంట. హౌ ఇంట్రెస్టింగ్ అదే కదా. సో వీ ఆల్ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దీస్ యానిమల్స్ అబ్బా. అండ్ వీ షుడ్ ఫీల్ సో ప్రౌడ్ దట్ అవర్ వైజాగ్ జూ ఇస్ టేకింగ్ సో గుడ్ కేర్ ఆఫ్ ఆల్ ద యానిమల్స్ హియర్. ఇప్పటి వరకు మనం జిరాఫ్ని చూసాం, వాటి ఫీట్ చూసాం కదా. మరి ఇక్కడ వాటి కేర్ టేకర్ని కూడా మాట్లాడి అడిగి తెలుసుకుందాం. బంగారెడ్డి గారు రండి. సో మీరు ఇందాక మాకు ఒక మాట చెప్పారు. ఆ మాట విన్న వెంటనే ఐ వాంట్ యూ గైజ్ ఆల్సో టు హియర్ ఇట్. సో ఒకసారి చెప్తారా మా కోసం? తప్పకుండా మేడం. ఎందుకంటే చాలామంది ఏదో వృత్తిపరంగా జాబ్ అనేది ఏదైనా సరే చేయడానికి వస్తారు, కానీ మన అనుకుని చేస్తే దాంట్లోనే సాటిస్ఫాక్షన్ వేరు. కానీ నాకు తెలిసేది ఏంటంటే మన ఆంధ్రాలో 5 crores మెంబర్స్ ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో 2 జూలు ఉన్నాయి. ఆ 2 జూస్లో ఓవరాల్గా మొత్తం స్టాఫ్ అందరినీ క్వాలిఫై చేసుకుంటే 250 మెంబర్స్ ఉంటారు. అంటే 5 lakhs ఈక్వల్ చేసుకుంటే 250 మెంబర్స్లో ఈచ్ పర్సన్ ఒక 2 lakhsకి ఒక పర్సన్ పడుతున్నారు. అంటే ఒక జాబ్కి 100 మెంబర్స్కి చాయిస్ ఉంటుంది, 1000 మెంబర్స్ ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక 2 lakhsకి ఒక పర్సన్ జాబ్ ఛాన్స్ వస్తుందంటే అది ఓన్లీ జూ పార్క్లో యానిమల్స్ సేవ చేసుకున్న వాళ్ళకి మాత్రం వస్తుంది. సో దాన్ని మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, చాలా బాధ్యత చేసుకుంటున్నాం. ఒక నిజంగా అందరికీ ఏ జాబ్ అని ఏదైనా సరే తల్లి లాంటిది, జూ మాకు తల్లి లాంటిది అంటారు. తల్లి కంటే ప్రపంచంలో ఏది ఎక్కువ ఉండదు. కానీ తల్లి అనేది ఆల్టర్నేటివ్గా ఎవరినైనా పిలుచుకోవచ్చు మన మంచితనం బట్టి. అవతల వాళ్ళ లేడీస్ని అంటే దేవతలా చూసుకునే విధానాన్ని బట్టి అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ లేడీస్ని ఎవరినైనా సరే అమ్మ అని పిలవచ్చు. కానీ నాన్న అనేవాళ్ళు ఒక్కళ్ళనే పిలవగలం, జీవితంలో ఇంకెవరిని పిలలేం. ఎంత క్లోజ్గా తిన్న చిన్నాన్న అయినా పెద్దనాన్న అనేది చిన్న వేరియేషన్ వస్తుంది తప్ప చిన్ననాన్న పెద్దనాన్న ఉంటుంది. కానీ నాన్నకి అనేదానికి ఒకటే నాన్న. జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళా సరే నాన్నని మాత్రం పిలవగలం, అలాగే ఇంకెవరిని పిలవం. సో ఈ జీవితంలో జూలో యానిమల్స్కి సేవ చేసుకునేది కూడా ఆ నాన్న లాంటి అదృష్టం వస్తుందని చెప్పి నేను చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యి సేవ చేసుకుంటాను. దట్ ఈస్ రియలీ స్వీట్ అండి. థ్యాంక్ యూ. సో మన వైజాగ్ జూలో రాజారాణి ఉన్నారు, జీబ్రా. సో మీరు కనుక ఒక జీబ్రాని అడాప్ట్ చేసుకోవాలి అంటే 60,000 రూపీస్ అనమాట పర్ ఇయర్. సో మీరు ఒక 60,000 రూపీస్ కట్టి ఏదైనా రాజాని కానీ రాణిని కానీ అడాప్ట్ చేసుకోవచ్చు. ఇయర్ దే ఆర్ మస్త్ యాక్టివ్ ఉన్నాయి. హే జాన్స్, చూసాం కదా ఈరోజు జూలో యానిమల్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి, వాట్ ఆర్ ద యునో మనం అడాప్షన్ ఎట్లా చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి. సో వీ హ్యావ్ నందిని మ్యామ్ హియర్, ద జూ క్యూరేటర్ ఆఫ్ వైజాగ్. హలో మ్యామ్. హలో. సో మ్యామ్ హాయ్. సో మీ మాటల్లో వీ వుడ్ లవ్ టు హియర్ అబౌట్ ద జూ అడాప్షన్, యానిమల్ అడాప్షన్ హియర్. So hi, I am Nandini Salaria. I am the curator of Indira Gandhi Zoological Park. Popularly, you people know it as Vizag Zoo. So basically, zoo lo manaki Vizag Zoo lo 800 around animals unnai. 90 different species and 800 animals. So basically, ఏంటంటే you have the option of animal adoption. అంటే డిఫరెంట్ జూస్ మీకు ఆ ఆప్షన్ ఇస్తారు. యానిమల్స్కి బికాజ్ ఇట్ ఈస్ వైల్డ్ యానిమల్ కాబట్టి మీ పెట్ కాదు, డాగ్ కానీ క్యాట్ కాదు కాబట్టి యూ కెనాట్ టేక్ దెమ్ హోమ్, బట్ యూ పే ఫర్ ద చార్జెస్ ఆఫ్ ఫీడింగ్ అండ్ ద మెడిసిన్స్ అండ్ ఎట్సెట్రా. సో బేసికల్గా యానిమల్ ఇక్కడ ఉండి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద యానిమల్, బట్ యూ కెన్ పే ఫర్ ఇట్ ద ఫీడింగ్ బేసికలీ ఆర్ ద మెడిసిన్స్, ద ట్రీట్మెంట్ ఛార్జెస్ ఏదైనా ఉంటే. సో ఆ ఆప్షన్ మీకు ఏంటంటే ఒక సంవత్సరంకి కూడా అవైలబుల్ ఉంది, ఒక వీక్కి కూడా అవైలబుల్ ఉంది, ఒక మంత్కి కూడా అవైలబుల్ ఉంది, అండ్ ఈవెన్ ఫర్ 6 months. అది మీ ఇష్టం, మీ కెపాసిటీ బట్టి మీరు ఏ యానిమల్ మీకు నచ్చితే యువర్ ఫేవరెట్ యానిమల్ యూ కెన్ అడాప్ట్ దట్ యానిమల్ ఫర్ హౌ లాంగ్ యూ వాంట్. సో ఇట్స్ టోటలీ ఫ్లెక్సిబుల్. వీ హ్యావ్ ఈవెన్ ప్రొవైడెడ్ అ ఆన్లైన్ పోర్టల్ లైక్ ఆన్ vizagzoo.com. మీరు వెళ్తే అక్కడ యానిమల్ అడాప్షన్ పైన టాస్క్ బార్ మీద ఉంటుంది. అక్కడ ఆప్షన్ కొడితే మీకు డ్రాప్ డౌన్ మెన్యూస్లో డిఫరెంట్ స్పీషీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఎలిఫెంట్ నచ్చితే, సో వినాయక చతుర్థి ఉంది అనుకోండి, యూ కెన్ అడాప్ట్ ఎలిఫెంట్. వాట్ బెటర్ ఆప్షన్ టు సెలబ్రేట్ వినాయక చతుర్థి దెన్ అడాప్టింగ్ ఎలిఫెంట్ ఇన్ వైజాగ్ జూ. అంటే ఎలిఫెంట్కి ఇంటికి తీసుకువెళ్ళలేం కదా, ఇట్స్ అ వైల్డ్ యానిమల్. సో వీ కెన్ అడాప్ట్ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్, అండ్ you also get some privileges. So you will get some free entry tickets, and we will also give you some gifts
So some kind of privileges also you get as an animal adopter. Also, this is exempted under for income tax saving ki kuda meeku option untundi idi. And plus you will also get a certificate from us saying that you are an animal adopter for the Vizag Zoo. So different options unnai, online portal undi. I mean, as far as easy we can make it, we have made it for you people to adopt the animals, and for all the animal lovers out there in Vizag and any other district of Andhra Pradesh and even outside the state. సో ఎవరైతే యానిమల్ లవర్ మన చుట్టుపక్కనే ఉన్నారో వాళ్ళకి చెప్పండి, మీరు కూడా అడాప్ట్ చేసుకోండి అనేది మా తరఫు నుంచి ఈ మెసేజ్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో నేను అడాప్ట్ చేసుకున్నాను యానిమల్ని, ఒక బర్డ్ని, అండ్ ఐ అర్జ్ ఎవ్రీవన్ టు అడాప్ట్ దేర్ ఫేవరెట్ యానిమల్. థ్యాంక్ యూ. సో జాన్స్, ఫైనల్గా మనం జూ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో మన జూ క్యూరేటర్ నందిని మ్యామ్తో కూడా మాట్లాడేసాం కదా. సో అడాప్షన్ అనేది చాలా చాలా ఈజీగా ఉంది, అందరికీ కన్వీనియంట్గా. డే వైజ్ అడాప్షన్ ఉంది, వీక్ వైజ్ అడాప్షన్ ఉంది, అట్లానే మంత్ వైజ్ అడాప్షన్, 6 monthsకి ఒకసారి మనం యానిమల్ని అడాప్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇయర్ అడాప్షన్ కూడా ఉంది. సో అడాప్షన్ అనేది ఇట్ ఈస్ రియలీ సూపర్ ఈజీ. అండ్ మోర్ ఓవర్ అంతేకాకుండా ద అదర్ థింగ్ ఏంటి అంటే, మీకు ఏదైనా సరే ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని ఏం లేకుండా నేను మీకు నెక్స్ట్ ఒక బ్రోచర్ అనేది, ఒక చిన్న వెబ్సైట్ అనేది పెడతాను. మీరు ఫిజికల్గా రావాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ జస్ట్ హ్యాపీగా ఆ లింక్ మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్లో మీరు క్లిక్ చేస్తే సరిపోద్ది. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, do not forget to subscribe to Amazing Pilla. Amazing Pilla, Amazing Pilla.